సరిపోతుంది సార్. సార్ మన జీవితాల పవన్ హాస్పిటల్లో దాదాపు 30 ఏళ్ళకెళ్ళి అప్పుడప్పుడు ఉచిత ఆపరేషన్లు పేదవాళ్లకు కొందరు పరిచయం వాళ్ళకి చేస్తున్నాం. ఇది కొత్త కాదు. మరి ఈ సందర్భంలో ఈ ఆపరేషన్ చేసేట్లో నాతో పాటు సహకరించిన మా తమ్ముడు డాక్టర్ విజయ్ గారికి, మా హాస్పిటల్ స్టాఫ్, కంపౌండర్లు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, మా అద్దాల దుకాణాలు, మందు దుకాణాలు, మా రక్త పరీక్ష చేసేవాళ్ళు, ఆఖరికి మా ఊడ్స్ చూసే ఆయమ్మలు అందరం కలిసి చేస్తే ఇలా ఈ కార్యక్రమం ఇట్లా 10, 20 ఒక్కొక్కసారి అయితే 100 ఆపరేషన్లు చేసిన వాళ్ళు ఉన్నాయి. ఇట్లా ఒక 15-20 వేల ఆపరేషన్లు చేసాం. మరి ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా 199 మందికి మంచిగా ఉన్నాయి. అట్లా పేరుండబట్టి ఇప్పటికి కూడా 30 ఏళ్ళకైనా మనకు మంచి కార్యక్రమం. మరి ఆపరేషన్ చేసుడు ఒక ఎత్తు అయితే వాటిని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ అయిపోయింది అనగానే కాదు. ఇంతకుముందు ఒక దగ్గర వాళ్ళు మంచిగా లేకుండా ఇది ఉండాలి. ఎందుకంటే అందరూ పెద్ద మనుషులు. ఇప్పుడు తినిపించాలి. తినిపించాక గోళీలు వేయాలి. షుగర్ బీమార్ ఉంటుంది మా అమ్మకు, మా అమ్మకి వాళ్ళకి ఆ పత్తే ఉంటుంది అంతే. బీపీ ఉన్న ఉప్పు కారం తక్కువ పెట్టాలి. వేరే గోళీలు, బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఏమి ఉన్నా కానీ ఎప్పటి దగ్గరే వాడుకోవాలి. ఒక కాళ్ళ నొప్పుల గోళీలు ఉంటుంది చూసినా నొప్పి బంద్ పెట్టున్నాం. ఎందుకంటే మీరు కన్ను నొప్పి కూడా ఇస్తాం కాబట్టి ఇది అది సేమ్ పని చెప్తుంది. దాంతోపాటుగా మరి ఇవాళ 10 మందికి ఆపరేషన్ చేసినాం, ఇట్లా కొన్ని వేలు చేసినామని చెప్పినాం. అందరికి కూడా మంచిగా అయింది. వచ్చే కుట్టుకోలేదు, ఏం కాదు. మిషన్ ఆపరేషన్ చేసినాం, అందరికి అర్థం పెట్టినాం. ఇక భారీ ఆపరేషన్లు ఉంటాయి మిషన్లో. ఇంకా మా దగ్గర బాగా కాస్ట్లీ మిషన్లు ఉంటాయి, లక్షల రూపాయల మిషన్లు ఉంటాయి. అర్థం కూడా భారీ ఉంటుంది. ఇలా ఒక మోస్తరు చేసినాం. మందులు కూడా మనమే ఇచ్చినాం. రేపు పొద్దుగాల పట్టింపు అనేది మందు వేసిన అనేది చాలా ముఖ్యం. మళ్ళీ రేపు కూడా చెప్తాం. కానీ మీరు అర్జెంటుగా తెల్లటి దస్తీలు ఒక 4 ఉడకచ్చుకొని పెట్టుకోవాలి. ఉడకచ్చుకొని ఇట్లా మంచి శుభ్రంగా ఉండాలి. మా సకలం ఎంత మంచి చెప్తుంది చూసినా తెల్లగా ఉండాలి. వీటిని మంచిగా పిండుకొని పెట్టుకోవాలి. ఉన్నారా? ఇలాంటి నీళ్ళల్లో ఒక 2 దస్తీలు వేసి బాగా మరిగినాక ఒక దస్తీ తీసి మళ్ళీ ఇట్లా పెట్టి తీయాలి. మీరు చేయి కడుక్కోవాలి. గోర్లు ఉండదు. ఇప్పుడు నాకు ఎట్లా లేవు, గోర్లు ఉండదు. మంచిగా సాఫ్ చేయి కడుక్కొని నీళ్ళు మెల్లగా తీసి మరిగినాక గొరిచ అయితే తీసి కాబట్టి ఇట్లా కన్ను చూడాలి. కన్ను చూసేటప్పుడు ఇది మెత్తగా ఇట్లా తలగాలి చెప్పలేదు. అవి వేసినప్పుడు ఎక్కడ వంగానే కదా. ఏంటంటే చాలా చిన్నగా కట్ చేస్తాం, మెత్తగా అద్దం పెడతాం. అలా బాగా చిన్నగానే కట్ చేస్తాం కాబట్టి ఎక్కడ అది మీకు ఎవరో చెప్తారు, ఎక్కడ ఏం కాదు ఇట్లా అద్దం పెట్టదు. ఇది కొద్దిగా అంతది కాదు. ఎందుకంటే ఉచితంగా చేసినప్పుడు గంట కష్టం ఉండదు. కాబట్టి ఇది ఎక్కువ కాపాడుకోవాలి. ఈ పక్క వండాలి, ఎదురుగా వండాలి. ఈ పక్క మాత్రం వండాలి. విన్నారా? అదొకటి కూడా జాగ్రత్త.